గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. మహిళా సాధికారత కొరకు ప్రభుత్వం కృషి. ఆంధ్రప్రదేశ్ కాకినాడ రాష్ట్రంలో మహిళలు అందరూ సాధికారత సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారని, అందులో భాగంగా మహిళల కొరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ తరుణంలో సుబ్బు సారథ్యంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, కాకినాడ నగర ఫౌండేషన్ అధ్యక్షులు బత్తల సూర్యప్రసాద్, ఎన్టీఆర్ సీనియర్ అభిమాని మండపాక వీర వెంకట సత్యనారాయణ ఫౌండేషన్ మహిళా నాయకురాలు అన్నపూర్ణ తదితరులు మహిళలచే కేక్ కట్ చేయించి అనంతరం లడ్డూలు పంపిణీ చేశారు. తదనంతరం శ్రామిక మహిళలను ఫౌండేషన్ నాయకురాలు అడప వీరలక్ష్మి సత్కరించారు. ఈ క్రమంలో మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ అక్షరాల 1016వ రోజు ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఏర్పరిచిన భోజనాలను పంపిణీ చేశారు. ఈ విషయమై సుబ్బు మాట్లాడుతూ మహిళలకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే సముచిత స్థానం లభించిందన్నారు. అదేవిధంగానే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండపాక నాగబాబు, అడప జగదీష్, ఫిరోజ్, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. अरे बात तो खाई ना ఒకసారి అమ్మా కొద్దిగా చీర కొద్దిగా ఒకసారి సరే గురుగారు మీరు కనపడుతుంది సరే సరే సార్ కొద్దిగా ఓకే ఇలా పట్టుకుని చూడండి ఒకసారి చీర 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 ఇలా ఇలా చూడండి ఒకసారి సార్ రెడీ సార్ వెనకాల ఉండరా సార్ సార్ సుబ్బు గారు సుబ్బు గారు ఓకే कपड़ा दिया प्रसाद ఒక్కసారి సార్ ఒక్కసారి ఎదురు రమ్మన్నా. వెరీ గుడ్ తీసుకోండి. శుభ్ర ఒక్కసారి ఓకే శుభ గారు ఒక్కసారి నించు
ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్న ఎన్టీఆర్ జనార్దన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న 1016వ రోజు మన స్త్రీ అంటే గుర్తింపు ఉండాలని అంతర్జాతీయ దినోత్సవం జరుగుతున్నందుకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా ఫౌండేషన్లో ఒక మహిళ కార్యకర్తకి ఒక సన్మానం చేసి అలా గౌరవించడం జరిగింది. అలాగే ఈరోజు పేదలకు అందరికీ కూడా అన్నదానం ప్రతిరోజు పెట్టినట్టుగానే ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయబడింది. ఇట్లు కాకినాడ అధ్యక్షుడు బొత్స. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా ఆడపడుచులకు, అమ్మలకు, అక్కలకు, చెల్లులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సాయిరాం వర్మ, బత్తుల సూర్యప్రసాద్, మండపాక వీర వెంకట సత్యనారాయణ వారి ఆధ్వర్యంలో పేదలకు చీరలు, అదేవిధంగా అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా 1016వ రోజు భోజన వసతి కల్పించారు. అదేవిధంగా ఈరోజు మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఒక మహిళకు మరి రాష్ట్ర కమిటీ తరఫున సన్మానం జరిగింది. మరి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ రాగానే మహిళా మనులు సమానమైన హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టి అదేవిధంగా చట్టసభల్లో సమానమైన న్యాయం కల్పించారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మరి మహిళా మనులకు ఉచిత గ్యాసు, ఉచిత బస్సు, అమ్మా దీవెన అనే సేవా కార్యక్రమాలతో మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళా మనులకు చాలా పెద్దపీట వేసింది. మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మహిళా మనులకు అండగా ఉంటుంది. మరొకసారి ఆడపడుచులకు, మహిళా మనులకు, టీడీపీ మహిళా మనులకు పేరు పేరున నా వృత్తముక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలుగుదేశం, జై హింద్.